హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. సో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కదా. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటంటే లేటెస్ట్గా ఓటీటీలో చాలా మూవీసే వచ్చాయి. బట్ ఏ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ అప్కమింగ్ త్వరలో ఏ మూవీ రాబోతున్నది మీకు నాకు తెలియదు కదా. ఆ విషయం మనకు తెలియాలంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడాల్సిందే. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీకు ఇక్కడ నుంచి డైలీ కంటిన్యూగా రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లిస్ట్లో ఫస్ట్ మూవీ రీసెంట్గా నేను చూసి షాక్ అయిన ఫిల్మ్ అనమాట, ఒక పథకం ప్రకారం. సో సినిమా చూడంగానే ఈ టైటిల్ ఏంటి, ఈ మూవీ ఏంటి, ఇంత వరస్ట్గా ఉండిద్దో అని వేరే ఆప్షన్ లేక స్టార్ట్ చేసా. బట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. మంచి థ్రిల్లర్ ఫిల్మ్, ఇది క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అనమాట. సైకోపాత్తో ఉంటుంది. చాలా చాలా అయితే బాగుంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. సన్నెక్స్ట్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. ఒక పథకం ప్రకారం మూవీ ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి 23 అనమాట, 23 అనమాట. సో ఈ మూవీని ఈటీవీ విన్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసి ఉంటుందని చెప్పేసి నేను ఎక్కడో చదివాను అనమాట. సో సినిమా అయితే పర్వాలేదు, వన్ టైం వాచబుల్, బోరింగ్ అయితే లేదనమాట. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. ఎవరైనా ఖాళీగా ఉంటే మాత్రం ట్రై చేయండి. స్పెసిఫిక్గా దీనికోసం ట్రై చేసినంత వర్త్ అయితే లేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి విరాట పాలం. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా కూడా మనకి తెలంగాణ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. సో యాస భాష అంతా ఆ విధంగా అయితే ఉంటాయి. జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ జరుగుతున్నారనమాట. మరి విరాట పాలెం సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే జీ5లో జూన్ 27వ తేదీ నుండి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 అనమాట. సీజన్ 1 సీజన్ 2 ఎంత దుమ్ము రేపాయో, సో ఆబ్వియస్లీ మనకి ఈ సీజన్ 3 కూడా అంతే విధంగా అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి 6 అవర్స్ వరకు అయితే ఉంటాయి అన్ని ఎపిసోడ్స్ కలుపుకొని. మోస్ట్లీ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయనుకుంటా. ఈచ్ వన్ ఎపిసోడ్స్ 40 minutes నుంచి అయితే ఉంటుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేస్తున్నారనమాట. జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ అనేది జరుగుతూ ఉన్నారు. మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా వచ్చేసరికి మనకి రైడ్ 2 అనమాట. సో ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ మూవీ వాళ్ళు కూడా ఇప్పుడు అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఫైనల్లీ నెట్ఫ్లిక్స్లో మనకి జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. అండ్ చాలామంది కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లో రావట్లే అన్నారు. బట్ అఫీషియల్లీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మస్ట్ వాచర్ ఫిల్మ్ అనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఎయిర్ అనమాట, ఆల్ ఇండియా ర్యాంకర్. సో ఈ సినిమాని కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు హరిహర వీరమల్లుని ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేశారు, ఓటీటీలో ఈ సినిమా అన్నిసార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు ఈటీవీ విన్ వాళ్ళు. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరిందో ఏమో, మొన్ననే ట్రైలర్ లాంచ్ చేశారు అండ్ జూలై 3న డేట్ లాక్ చేశారు. ఈ ఎయిర్ సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే ఈటీవీ విన్లో జూలై 3వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూసేయచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి 8 వసంతాలు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచిన ఈ సినిమాని జూలై 18వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి 8 వసంతాలు సినిమాని ఎవరైనా సరే చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో జూలై 18వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూసేయచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి థగ్ లైఫ్ అనమాట. సో ఈ మూవీ కూడా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఘోరంగా అయితే ఫ్లాప్ అయింది అనమాట. బట్ భారీ ఎక్స్పెక్టేషన్స్తో అయితే వచ్చింది. జూలై 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆది పినిశెట్టి గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్ము శబ్దం అనమాట. ఇది కూడా అంతే, హరిహర వీరమల్లు ఓటీటీలో శబ్దం అని చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేశారంటే అది లెక్కే లేదనమాట. ప్రైమ్ అన్నారు, నెట్ఫ్లిక్స్ అన్నారు, ఇప్పుడు సడన్లీ తెర మీదకి ఆహా ప్లాట్ఫామ్ అయితే వచ్చిందనమాట. జూలై 2nd వీక్ అని చెప్పేసి అంటున్నారు, కానీ క్లారిటీ అయితే లేదు శబ్దం గురించి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కుబేరా అనమాట. సో నాగార్జున గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో లాంచ్ అయ్యి బ్లాక్ బస్టర్తో దూసుకుపోతున్న ఫిల్మే ఈ కుబేరా. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. థియేటర్లో లాంగ్ రన్ కొనసాగుతుందన్నమాట. సో మోస్ట్లీ ఈ మూవీ మనకి జూలై 3rd వీక్ లేదా లాస్ట్ వీక్లో ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్. కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. ఫస్ట్ హాఫ్ దండగా అంటున్నారు, ప్రభాస్ వచ్చాక లేచింది అంటున్నారు. అదే కన్నప్ప అనమాట. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఇది మనకి ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమైతే మెన్షన్ చేయలేదు మనకి. ఓటీటీకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు 4 వీక్స్ అయితే అంటున్నారనమాట. సో దాన్ని బట్టి చూస్తే మనకి జూలై లాస్ట్ వీక్లో అయితే ఈ మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఉప్పు కప్పు రంబు. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్గా సుహాస్ గారు యాక్ట్ చేయడమే జరిగిందనమాట. జూలై 4th నుంచి ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి భైరవం అనమాట. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 month అయితే అవుతుంది. బట్ డేట్స్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. జీ5 క్లెయిమ్ చేస్తున్నారనమాట. మోస్ట్లీ జీ5 టెలివిజన్ ప్రీమియర్ అండ్ జీ5 ఓటీటీ రెండు కలిపి అప్రాక్సిమేట్గా మనకి జూలై 20th వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం మా ఎక్స్పెక్టెడ్ మాత్రమే, కన్ఫర్మేషన్ అయితే కాదు. సో ఇప్పటివరకు మీరు స్కిప్ చేయకుండా చూసారంటే వీడియో మీకు బాగా నచ్చినట్టే. సో వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.